నా దగ్గర టెక్నాలజీ ఉంది, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, నా దగ్గర సంపద ఉంది, నా దగ్గర ఇది ఉంది అంటే అని ఫీల్ అయ్యేటటువంటి దేశాలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవేమీ లేనటువంటి వాళ్ళే మిమ్మల్ని దెబ్బతీస్తారు. ఇప్పుడు ఒక తల్లి తండ్రి రాత్రి పగలు కష్టపడి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని జాగ్రత్తగా పెంచుతారు. వీళ్ళు 4 కోట్లు 3 కోట్లు సంపాదించి రేపు పొద్దున్న నా బిడ్డ బాగుండాలని కోరుకుంటారు. ఈ తల్లి తండ్రి ఇద్దరు కష్టపడుతున్నటువంటి సందర్భంలో ఆ బిడ్డకి ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదన్న ఫీలింగ్. ఈ బిడ్డ వెళ్ళి తన ఆటోలో తీసుకెళ్ళి వదిలిపెట్టేవాడితోనో లేకపోతే ఐస్ బండోడితోనో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాతన వీళ్ళు కష్టపడ్డ సంపద అంతా కూడా వాడి నుంచి అమ్మాయిని దూరం చేయడానికో లేకపోతే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాడిని పెంచడానికో సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అమెరికా యూరప్ దేశాలు నానా చాకరీ చేసి వాళ్ళ దేశాల్లో ఉన్న ప్రజల్ని రాత్రి పగలు పనిచేసేలా చేసి ఆర్థికంగా నెంబర్ 1, 2, 3, 4 అని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉన్నాయి. కానీ తమ పెళ్ళిళ్ళు మాత్రమే చేసుకుంటా, ఒకళ్ళు కాదు నలుగురిని చేసుకుంటా, 100 మంది పిల్లల్ని గంట వాళ్ళని పంచర్ షాపులకే నడిపిస్తారా, చిన్న బడ్డీ కొట్లే నడిపిస్తారా, రోడ్ల మీద షాపుల్లోనే పని చేపిస్తారా, లేదా వాళ్ళ దేశంలో బ్రతకడానికి వీల్లేదని చెప్పి వలసలే పంపిస్తారా? ఆ వలసలతో యూరప్ దేశాల్లోకి వెళ్ళి దొంగచాటుగా వెళ్ళి చస్తే చచ్చామనుకుని వెళ్ళి 100 మంది వెళ్తే అందులో 20 మంది చచ్చి 80 మంది వెళ్ళి అక్కడ మేము నిరాశ్రయులు అని మా దేశంలో బ్రతకడానికి లేదండి అని వచ్చి మమ్మల్ని చూసుకోండి అని చెప్పి వచ్చి శరణార్థులుగా వచ్చి నిదానంగా అక్కడ ఉండటానికి అవకాశాలు చేసుకుని ఆ తర్వాత అక్కడున్న ఆడపిల్లల్ని పటాయించి అక్కడ ఓ పక్కన తమ జనాభాని పెంచుకుంటూ క్రమంగా మా జనాభా పెరిగింది కాబట్టి మా షరియా చట్టాలు కావాలనుకుంటూ ఉద్యమాలు ప్రారంభించి ఎందుకు చేరు మీరు ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు కదా అని అడుగుతా ఎవరైతే తటస్థవాదులు ఉంటారో ప్రజాస్వామ్యవాదుల్ని అలాగా దబాయించి మాట్లాడడానికి ఒక వర్గం, మతమూర్ఖంగా ఉండడానికి ఒక వర్గం, అలాగే మధ్యస్థంగా ఉండటానికి ఒక వర్గం, ఇట్లా ఒక స్ట్రాటజిక్గా ముస్లిం దేశాలు క్రైస్తవ దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. లేదంటే దాడులు చేసేటటువంటి ఉగ్రవాద సంస్థలు ఎట్లాగో ఉన్నాయి, లైక్ బోకో హరాం లాంటోడు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి క్రైస్తవ దేశాలను ఎట్లా మార్చేస్తుంది, నైజీరియాలో ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయి, ఇట్లాంటివి చూస్తే అర్థమైపోతుంది. ఇప్పటిదాకా లెక్క ఏంటంటే 2035 2040 నాటికి బ్రిటన్ ముస్లిం దేశం కిందకి మారుతుంది, ఇస్లామిక్ దేశం కింద మారుతుంది. ఇదే కాదు, వాళ్ళ మత పెద్దలే ముస్లింలకు సంబంధించినటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్సే వ్యక్తం చేస్తున్నటువంటి లెక్క ఏంటంటే, ఒక పాలస్తీనా ఇమాం జెరూసలేం నుంచి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ముస్లింలు 2050 నాటికి ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యం చేద్దాం అనుకున్నాం, కానీ యూరప్ మొత్తం కూడా జిహాద్ కారణంగా 2040 నాటికే ఇస్లామిక్ రాజ్యాలుగా మారతాయి అన్నటువంటిది. అంటే అంత స్కెచ్తో ఉన్నారు వాళ్ళు.